అమ్ములు అమ్ములు నీకు విషయం తెలుసా? ఏంటి? ఆ సత్యబాబు. సత్యబాబు? అబ్బా, ఆ పేరెత్తేసరికి ఎంత హుషారొచ్చిందే. ఇంకా ఎందుకు అతని మీద ఆశలు పెట్టుకుంటావు? నువ్వు నోరు మూయవే. ఏమైంది చెప్పు. సత్యబాబుని మన ఊళ్ళోనూ చుట్టుపక్కల ఊళ్ళలోనూ బ్యాన్ చేశారు. అంటే తినడానికి కొనడానికి లేకుండా చివరికి మంచినీళ్లు కూడా దొరకకుండా చేస్తున్నారు. ఓ అదేనా? ఇందాక ఒక కుంటోడి దగ్గర మొక్కజొన్న పొత్తు లాక్కొని పారిపోతున్నాడు. డబ్బుంటే చాలు, ఇంకేం అక్కర్లేదనుకున్నాడు పిచ్చివాడు. నీకు అన్యాయం చేసినందుకు వాడికి మంచి శాస్త్రం జరిగిందిలే. అదేంటి నువ్వేదో సంతోషిస్తావని చెప్తే బాధపడుతున్నావు? సత్యబాబు నాకు దక్కకపోయినా పర్లేదు, తను సుఖంగా ఉంటే చాలు. సత్యబాబు, సత్యబాబు. ఏంటో మిమిక్రీ హరికృష్ణ గారు, ఏంటి ఇలా వచ్చారు? ఎల్లుండి బుధవారం మా అమ్మాయి పెళ్లి. మరి పెళ్లి కావాల్సినటువంటి టెంట్ సామాను కానివ్వండి, వంట సామాను కానివ్వండి, మరి అదే మాదిరి లైటింగ్ టోటల్ గా మీరు సప్లై చేయవలసిందిగా కోరుతున్నాం. ఎల్లుండా? ఏం వేరే ఆర్డర్ ఏదైనా ఉందా? అబ్బాయి ఏం లేదండి, వర్కర్స్ కొంట్లో బాగాలేదు. వర్కర్స్ కొంట్లో బాగాలేదా? ఏమైంది? ముగ్గురికి చికెన్ గున్యా, నలుగురికి మటన్ గున్యా. అయ్యా, చికెన్ గునియా గురించి విన్నాం, డెంగ్యూ గురించి విన్నాం, ఈ మటన్ గున్యా ఏమిటని ప్రశ్నిస్తున్నా. కొత్తగా వచ్చిందిలేండి, ఒక 4 రోజులు పెళ్లి వాయిదా వేయకూడదు? ఆల్రెడీ పెళ్లి పత్రికలు అందరికి వంచినాం, చాలా మంది వస్తుండ్రు. నీ బోడీ టెంట్ హౌస్ లేకుంటే ఈ పెళ్లి ఆపే ముచ్చట్నే లేదు. 6 100 గాని 100 6 గాని రక్తం ఏర్లై పారినా గాని ఈ పెళ్లి జరిపిస్తా. అవసరమైతే తెలంగాణ నుంచి సపరేట్ టెంట్ తెప్పించి ఈ పెళ్లి చేస్తా. చెత్త నా కొడుకులు, వీళ్ళ వల్ల 10,000 బుకింగ్ దొబ్బింది. అమ్ములు నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? ఈ క్యారేజ్ ఏంటి? నీకోసం భోజనం తీసుకొచ్చాను, తిను. కొంపదీసి భోజనం చేశాక ప్రేమించమని అడగవు కదా? ప్రేమ కండిషన్లతో పుట్టదు సత్యబాబు. అయితే తిన్నాక 1,00,000 బిల్లు వేస్తావా? అలాంటివేమీ లేవు, కడుపు నిండా తిను. థ్యాంక్స్ అమ్ములు. 2 రోజులైంది భోజనం చేసి, రాత్రి ఆకలి తట్టుకోలేక దొడ్లో ఉన్న పచ్చి బాబేసుకొని కోసుకుని తినేశాను. అదుంచు, రాత్రికి తింటా. రాత్రికి మళ్ళీ తెస్తాలే. మళ్ళీ థ్యాంక్స్ అమ్ములు. నీలా ప్రేమించే మనిషి ఒకరుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేయచ్చు. ఇదిగో ప్రేమించే మనిషి అన్నాను కదా అని నిజంగా ప్రేమిస్తున్నాను ఫిక్స్ అయిపోయావు. నేను ప్రణతిని ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ విషయం తనకు చెప్పావా మరి? ఇంకా లేదు. త్వరగా చెప్పు. ఏ? రేపు తను నిన్ను కాదంటే ఆ బాధను నువ్వు తట్టుకోలేవు. నేను చెప్పేద్దాం ఐడియాలోనే ఉన్నాను. ఇదిగో కాస్త బలం వచ్చింది కదా, ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను.